వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనందరి ప్రాణాత్మ దేహములను తెప్పరిల్లిగేస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందా ఉంటుందట. నీతి మార్గంలో, సత్య మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో మనం నడుచుకుంటూ ఉంటే మన మార్గం ఏమవుతుందంట? మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచన, మన ప్రవర్తన అంతా కూడా ఏమైపోతూ ఉంటుందంట? తేజరిల్లుతూ ఉంటుందంట. నీతిమంతుల మార్గం తేజరిల్లుతూ ఉంది, కానీ పాప మార్గంలో, శాప మార్గంలో ఉన్నటువంటి వారి మార్గం మాత్రం అంతకంతకు వారు కృషించిపోతూ ఉంటారంట. అంతకంతకు వారు నష్టాల పాలవుతూ ఉంటారంట. అంతకంతకు వారు రోగాల పాలవుతూ ఉంటారంట. అంతకంతకు వారు అవమానాలు అనుభవిస్తూ ఉంటారంట. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం దేవుడు ఆయన కృప చొప్పున నీతిమంతుల మార్గమును అంతకంతకు తేజరిల్లు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ ఏ విషయాల్లో? ఆత్మీయ విషయంలో, ప్రార్థనలో పట్టుదల కలిగి, రోషం కలిగి, ప్రార్థనాపూర్వకముగా, ఉపవాస విషయంలో, పరిచర్య విషయంలో, పని చేసే విషయంలో, నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, బజార్లో ఉన్నా, పొలములో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నీ మాట, నీ తీరు, నీ వైఖరి, నీ పద్ధతి అంతా కూడా దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండేటట్టుగా దేవుడు ఆత్మీయంగా నీ మార్గం అంతకంతకు తేజరిల్ల చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే శరీర విషయంలో, మన శరీరానికి మీరు నీతిమంతులు కాబట్టి మీకు ఎలాంటి రోగాలు రావు, ఎప్పుడు కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళరు, ఎప్పుడు కూడా మీకు దురాత్మలు పట్టవు, ఎటువంటి క్యాన్సర్ వ్యాధులు రావు, జ్వరాలు రావు, ఏమి రావని దేవుడు చెప్పలేదు. ఏమన్నాడు? నీతిమంతులకు అనీతిమంతులకు గతి ఒక్కటే ఈ లోకంలో. మరణించిన తర్వాత, దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ నీతిమంతుల మార్గం వేరు ఉంటుంది, పాపుల మార్గం వేరుగా ఉంటుంది. నీతిమంతులకు పరలోక రాజ్యం ఉంటుంది, అనీతిమంతులకు నరకం ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆత్మీయంగా దేవుడు మనల్ని తేజరిల్లు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగే శరీర సంబంధమైనటువంటి రోగములు ఎన్ని చుట్టినా కూడా దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అప్పులు నిన్ను వేధిస్తూ ఉండొచ్చు. వాటి విషయంలో కూడా నీ మార్గము, నీ అప్పులు, నీ కొరతలు, నీ ఇల్లు, నీ పొలము, నీ స్థలము, లేక నీ ఉద్యోగ విషయం, వివాహ విషయం, సంతాన విషయం, అన్ని విషయంలో ఆర్థికంగా కూడా నువ్వు తేజరిల్లేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తాడు. ఎందుకంటే నీతిమంతుల మార్గమును నేను తేజరిల్ల చేస్తానని చెప్పినటువంటి మాట తూచ తప్పకుండా దేవుడు నెరవేరుస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాలను ఇలాగూ తేజరిల్ల చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడేమో నీతిమంతుల్ని ఇలాగున వారి మార్గంలో తేజరిల్ల చేయాలని దేవుడు ఆలోచన చేస్తుంటే, సాతానికి ఏం చెప్తా అంటే పక్కన చేరి నా దేవుడు నన్ను దీవిస్తాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. అదేమో అయ్యే పని కాదు, అంత అయిపోయింది, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నీ పరిస్థితి అలాగే ఉంటున్నది. కాబట్టి ఇంకా 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 నువ్వు అప్పుల పాలవుతావు, అనారోగ్యం పాలవుతావు, మరణానికి గురైపోతావు, ఇంకా ఏదో కీడు నీకు జరగబోతా ఉన్నది. నువ్వు అనుకున్నట్టుగా తేజరిల్లే ప్రసక్తి లేదని అపవాది నీ చెవులో చెప్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల
నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క అన్ని చుక్కలు ఒక కాంతి కలిగి ఉంటాయంట, ఒక వెలుగు కలిగి ఉంటాయంట. కానీ వేకువ చుక్క ఇంకో రకమైనటువంటి కాంతిని కలిగి ఉంటామన్నమాట. ఈ కాంతి ఎలాంటిది అని అంటే, అన్ని చుక్కలు ఒక రకంగా ఉంటాయి, ఈ చుక్క మాత్రం ఇంకో రకంగా ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే విశ్వాసులందరూ ఒక రకంగా ఉంటారు. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతూ ఉంటే ఏంటి వీరు ఇలాగున రోగాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, అప్పుల్లో ఉన్నారు, కేసుల్లో ఉన్నారు, గొడవల్లో ఉన్నారు, అయినా కూడా వీరు అంతకంతకు తేజరిల్లుతూ ఉన్నారే అని ఆశ్చర్యపోనట్లుగా దేవుడు ఘనకార్యాలు చేసి అనగా మన శత్రువులు మనల్ని చూసి సిగ్గుపడేటట్టుగా దేవుడు ఘనకార్యాలు చేసి చూపిస్తాడు. మన మంచి కార్యాలు, మనకు దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి వేకువ చుక్క వలె ఉదయించినట్లుగా కనబడుతూ ఉంటాయండి. దేవుని మహిమ కలిగినటువంటి రాజ్యమునకు వారసులమై దేవునికి మహిమ తెచ్చేవారముగా మన వంతు బాధ్యతగా మనం చేయవలసిన వాటన్నిటినీ పర్ఫెక్ట్గా చేసి, దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలి, నీ ఆకాశమున మంచి ధననిధి నా మీద ఉండాలి, నా ఇంటి మీద ఉండాలి, నా పిల్లల మీద ఉండాలి, నా పొలం మీద ఉండాలి, నా ప్రయత్నాల్లో ఉండాలి, నా సేవలో ఉండాలి, నా ఆత్మీయ జీవితంలో ఉండాలయ్యా అని మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో వేడుకుంటే వాటన్నిటిని దేవుడు సిద్ధముగా ఉంచానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చేవారముగా మనం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. మీ వాక్కు చేతను బ్రతికిస్తూ ఉన్నారు, మీ వాక్కు చేత స్వస్థపరుస్తున్నారు, వాక్కు చేత ఆదరణ ఇస్తున్నారు, వాక్కు చేత నెమ్మదిస్తున్నారు, వాక్కు చేత జీవాన్ని ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. బయలువెలుడని బంధింపబడిన వారితోనూ, బయటకు రమ్మని చీకట్లో ఉన్న వారితోనూ పలుకుతున్న దేవుడు మీరే దేవా. అట్టే అధికారమును మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. శుభదినాన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా అనేకులను బంధింపబడిన వారిని బయలువెళ్ళమని చెప్పేవారుగాను, చీకట్లో ఉన్న వారిని బయటికి తీసుకుని వచ్చే అధికారం కలిగిన వారుగాను మీ బిడ్డలు వాడబడినట్లు కరుణ చూపమని, అటు ప్రార్థన, అటు విశ్వాసం, అటు భక్తిని, అటు నీతిని తండ్రి మీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ మేలు చేయమని, వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో, ఎగ్జామ్స్లో మీ తోడుంచమని తండ్రి. వారు ఎక్కడికి బయలుదేరినా, వారు ఏ పని ప్రారంభించినా మీకు ఆపదల సమృద్ధిగా దయచేస్తూ 30 అంతలుగా 60 అంతలుగా మీ బిడ్డలను ఆశీర్వదించి 100 అంతలుగా వర్ధిలు చేస్తూ మహిమ పొందమని, సమాధానంతో నింపమని, సఖ్యత దయచేయమని తండ్రి. మీ కృపను మెండుగా నిండుగా మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.